అదో చిన్న కుక్క పిల్ల ఎరక్కపోయి ఒక వెంటిలేటర్ రంధ్రంలో ఇరుక్కుపోయింది. ఒకవైపు తల, మరోవైపు మొండెం. అంతే, ఆ పప్పీకి నరకం కనిపించింది. 1-2 నిమిషాలు కాదు, కొన్ని గంటల పాటు అల్లాడిపోయింది. విజువల్ చూస్తేనే స్పష్టంగా అర్థమవుతోంది రంధ్రంలో ఇరుక్కున్న కుక్క ఎంత నరకం చూసిందో. అంత అవస్థ ఉన్నా అది గట్టిగా అరవలేని పరిస్థితి. ఇదే పక్క లాగండి. ఇప్పుడు ఇది తీసి కొంచెం క్రాచ్. ఇప్పుడు చూసే వాళ్ళకి చాలా బాధని కలిగించే ఈ ఇన్సిడెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వెలుగు చూసింది. స్పాట్లో ఉన్న సీన్ చూస్తే రాత్రిపూట కుక్క తల ఈ రంధ్రంలో ఇరుక్కుపోయి ఉంటుందని అర్థమవుతోంది. తెల్లవారిన తర్వాత దాన్ని అక్కడ సంచరించేవారు గమనించారు. ఆ తర్వాత కుక్కని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ దాని తల మాత్రం అంత ఈజీగా బయటికి రాలేదు. దానికోసం అక్కడి వారు చాలా కష్టపడాల్సి వచ్చింది. రంధ్రంలో ఇరుక్కున్న కుక్క తలని బయటికి తీయడానికి కొన్ని నిమిషాల పాటు శ్రమించాల్సి వచ్చింది. చాలాసేపు కష్టపడ్డ తర్వాత ఆ కుక్కని కాపాడడానికి అక్కడి వారికి ఒక ఐడియా వచ్చింది. అదే కొబ్బరి నూనె. ఒక కొబ్బరి నూనె డబ్బాతో ఆ రంధ్రంలో ఇరుక్కున్న కుక్క తల భాగాన్ని వారు వేరు చేసే ప్రయత్నం చేశారు. నెమ్మదిగా రంధ్రం నుంచి దాని తలని వేరు చేయగలిగారు. కొంచెం ఇప్పుడు అసలు కొంచెం కష్టపడి అది ఓకే ఓకే ఉంది అదే లాగా సేమ్ చాలా చాకచక్యంగా కుక్కని కాపాడారు. దాని ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా బయటికి తీశారు. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. కుక్కని కాపాడడానికి గోడని బద్దలు కొట్టచ్చు, కానీ ఆ పని చేస్తే ఆ కుక్క ప్రాణాలకే ప్రమాదం. అందుకనే కొబ్బరి నూనె ఫార్ములాని వాడారు అక్కడి వారు. ఉంది అదే లాగా సేమ్